పూరా లోకల్. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత వారం రోజులుగా మీడియా ముందు అనేక రకాలుగా మార్వాడీలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ప్రజా సంఘాల నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు అందరూ కూడా అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకరిపైన ఒకరు. అయితే దీనిపైన తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం, విశ్వకర్మకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, తెలంగాణ చిరు వ్యాపారులందరూ కూడా మార్వాడి గో బ్యాక్ నినాదంతో ఈరోజు బంద్ కాల్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్ల రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం, ఆమన్గల్, అదేవిధంగా ఆప్సిగూడ, మిగతా ప్రాంతాల్లో కూడా ఈ బంద్ని వ్యాపారులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ కాల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. చాలా మంది స్వచ్ఛందంగా కూడా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనడం అనేది కూడా ప్రస్తుతం ఇదొక చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే ఈ బంద్ కాల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఈ బంద్ కి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించినటువంటి పృథ్వీరాజ్ యాదవ్ని నిన్న రాత్రి అర్ధరాత్రి ఆయనను ఇంట్లో నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఓయూకి సంబంధించినటువంటి జేఏసీ నేత తిరుపతిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ బంద్ కాల్ అనేది కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వ్యాపారులందరూ కూడా, చిరు వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ బంద్ కాల్లో పాల్గొంటున్నారు. ఈ బంద్లో చిన్న చిన్న వ్యాపారులతో పాటు పెద్ద వ్యాపారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే డైరెక్ట్ గా మార్వాడీల షాపుల ముందు టైర్లు తగలబెట్టి మరి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మొత్తంగా మనం చూస్తున్నాము. అయితే ఈ మార్వాడీలు అందరూ కూడా తమ వ్యాపారాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఇక్కడ గోరక్ష అనే పేరును తీసుకొని వచ్చి గోరక్ష ముసుగులు, అదేవిధంగా మిగతా చిన్న వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి మొదట వచ్చేసి తర్వాత అన్ని వ్యాపారాల్లో కూడా వాళ్ళు ఎంటర్ కావడం, అదేవిధంగా వాళ్ళ షాపులలో కూడా మార్వాడీలకు మాత్రం చోటిచ్చి మిగతా వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు పనిలో పెట్టుకోకపోవడం, ఇదంతా కూడా ఆర్థికంగా తెలంగాణ వాదులను దెబ్బతీయడం, చిరు వ్యాపారాలను దెబ్బతీయడం, అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ కొట్టే విధంగా మార్వాడీల వ్యవహారం ఉంది అని చెప్పేసి కూడా చిన్న వ్యాపారులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే మేము ఆందోళన చేస్తున్నాము. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం మేము కంటిన్యూ చేస్తాం. మార్వాడీలు వెళ్ళేంత వరకు ఈ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది వ్యాపారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా మార్వాడీలు మాత్రం మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళము, మేము వ్యాపారం చేసుకుంటున్నాము, ఎలాంటి అక్రమాలకు పాల్పడడం లేదు, ఎలాంటి నకిలీలు మేము సేల్ చేయడం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ తెలంగాణ వాదులు నకిలీలలో పూర్తి స్థాయిలో మార్వాడీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లో కూడా నకిలీ వస్తువులు అమ్ముతున్నారు. నకిలీవి అన్ని కూడా చిన్నపిల్లలతో పాటు పెద్దల వరకు కూడా చిన్న చిన్న వస్తువులను కూడా నకిలీ చేసి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి మార్వాడీలను బైకాట్ చేయాలి అని చెప్పేసి కూడా ఒక పిలుపునిచ్చి ఈ బంద్ కాల్ని ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా ప్రస్తుతం చాలా చోట్ల కూడా ఈ బంద్ స్వచ్ఛందంగా వ్యాపారులందరూ పాల్గొంటున్నారు. పోలీసులు మాత్రం వాళ్ళందరినీ కూడా అడ్డుకొని చాలా మంది ఈ పిలుపునిచ్చినటువంటి నాయకులను ఇప్పటికే కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమందిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. సో ఈ ఈవినింగ్ వరకు కూడా, ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ బంద్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల కూడా ఈ ఆందోళన కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా మంది విద్యార్థులందరూ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు, విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.